వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అమ్మ భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. బయట దొరికే గులాబ్ జామ్ కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది హోమ్ మేడ్. ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్ బయట దొరుకుతుంది. ఆ పిండి, పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతలోపు మనం షుగర్, వాటర్ వేసి ఇందులో ఇలాచీ పౌడర్ వేసి అలా పొయ్యి పైన ఉడికించుకోవాలి. అంతలోపు మనం పిండి కలుపుకుందాం. ఇలా బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. పాలు వేసుకుంటేనే మనకు మెత్తగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని గులాబ్ జామ్ లాగా అంటే బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. ఇలా రౌండ్స్ అన్నీ చేసుకోవాలి. అంతలోపు మనం ఒక గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కూల్ అయ్యాక మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. గులాబ్ జామ్స్ అన్నీ ఇలా పైకి ఇలా తేలుతాయి. రెండు సైడ్లు బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం బాగా వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు బ్రౌన్ కలర్ ఇలా గోల్డిష్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినట్టే. మనం ముందుగానే షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం. షుగర్ తినని వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మనం ఈ ఆయిల్లోనే జీడిపప్పు కొద్దిగా వేయించుకుందాం గార్నిషింగ్కి. ఇప్పుడు ఇవి ఇలా పక్కకు తీసుకోవాలి. రెడీ చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ కానీ లేదా జాగ్రీ సిరప్ బెల్లంతో కానీ చక్కెరతో కానీ చేసుకున్న పాకం మనం ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఇంట్లోనే హోమ్ మేడ్ టేస్టీ గులాబ్ జామ్ సింపుల్గా రెడీ. మీరు కూడా ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి అమ్మ భోజనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.